హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న పాతకాలం వంట. తక్కువ పదార్థాలు, భలే భలే రుచి. అదేనండి మినుముల పచ్చడి. హాట్ రైస్లో ఈ పచ్చడి వేసుకుని నెయ్యితో తిన్నారంటే నవ్వుతో నా భవిష్యత్తు. సుత్తి లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక గోలీ సైజు చింతపండు నీళ్ళల్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 20 ఎండుమిర్చి తొడిమలు తీసి పక్కన ఉంచుకోవాలి. చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని అక్కడ కనిపిస్తున్న రేషియోలో చిన్న కప్పు మినుములు అంటే ఒక 50 గ్రాములు మినుములు తీసుకుని సన్నటి మంటలో మినుములు డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఎలా ఉండాలి అంటే ఒక పొలుకు నోట్లో వేసుకోగానే కొరికితే కటక్కని సౌండ్ రావాలి. వేయించుకునే ప్రాసెస్ ఏమాత్రం ఏమారుపాటు చేసినా రుచి అస్సలు బాగుండదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసి ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇందాక మిగిలిన ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చిట్లనివ్వాలి. ఇలా జీలకర్ర చిట్లిన తర్వాత 20 ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకొని ఏమాత్రం కలర్ మారకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. మీరు తక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడి అంటేనే కారంగా ఉండాలి, అప్పుడే పచ్చడి మజా తెలుస్తుంది. మీరు తక్కువ కారం తినే వాళ్ళైతే 10 యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వేయించుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండుని యాడ్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ పొడి చల్లుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న మినుముల్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టిన నీళ్ళు యాడ్ చేసుకొని మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మధ్యస్థంగా ఈ రకంగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. అక్కడక్కడ పంటి కింద మినుములు పలుకులు తగులుతూ ఉంటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసుకొని 2 స్పూన్లు పచ్చి నూనె యాడ్ చేసుకోవాలి. అంతేనండి, అమ్మమ్మల కాలం నాటి పాతకాలం మినుముల పచ్చడి రెడీ. మీరు కావాలంటే ఈ పచ్చడిలో తాలింపు కూడా వేసుకోవచ్చు. అమ్మమ్మల కాలం టైంలో తాలింపులు అవి వేసేవాళ్ళు కాదని మా అమ్మ చెప్తూ ఉంటుంది. మా చిన్ననాటి కాలంలో అమ్మ ఈ పచ్చడి చేసి ముద్దలు కలిపి కథలుగా చెప్పేది. తింటూ ఉంటే వెళ్తూనే ఉంటుంది. అది ఈ పచ్చడి యొక్క ప్రత్యేకత. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్